హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జే స్క్వేర్ బ్లాగ్స్. ఈరోజు నేను డే బ్లాగ్ చేస్తున్నాను. అంటే ఈరోజు కింద వినాయకుడి దగ్గర హోమం పూజ పెట్టుకున్నాం అనమాట. మా అపార్ట్మెంట్ వాళ్ళం అందరూ కలిసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయింది. 4:30కి మేము స్నానాలు అన్నీ చేసేసి కిందకి దిగిపోయాము. అంటే కొంచెం ఎక్కువ ఇల్లులు ఉంటాయి కాబట్టి బ్యాచ్ వైజ్గా కూర్చొని పెడుతున్నారు. మాది బ్యాచ్ వల్ల మేము కూర్చుని పోయాము. మాది పూజ అయిపోయింది. మీకు కూడా కింద హోమం ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను రండి. హోమం చక్కగా జరుగుతుంది. ఇంకొక వైపు పూర్ణాహృతి తయారు చేస్తున్నారు. ఈ పూర్ణాహృతి అనేది హోమం లాస్ట్లో వేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మా ఆయన పెద్ద హీరోలా పంచకడుతున్నారు చూడండి. ఇప్పుడు ఆ పూర్ణాహృతి దేవుడి దగ్గర చూపించి అందరూ కలిసి హోమంలో వేసేస్తారు. పంతులు గారు హోమం చుట్టూ 11 ప్రదర్శనలు చేయమన్నారు. గ్రూప్ ఫోటో లేకపోతే ఎలా చెప్పండి. ఆ రోజు ఆఫ్టర్నూన్ అందరం కలిసి అన్నప్రసాదం పెట్టుకుంటున్నాము. దొండకాయలు అందరూ కలిసి కట్ చేసుకుంటున్నాం. ఫుల్ కామెడీ అయిపోయింది. దొండకాయ నీ గుండెకాయ దొండకాయ తింటే తెలివి పెరుగుతుందంట. ఓకే, అందరూ కలిసి ఇలా చక్కగా పని చేసుకుంటే ఏ పని చేసినా అలుపు ఉండదు. 7up డ్రింక్తో అందరూ కలిసి చేసిన ఓవర్ యాక్షన్ చూడండి. జస్ట్ ఫర్ ఫన్. పంతులు గారు ఒక 1 అవర్ పోయాక మళ్ళీ వచ్చారు. ఎందుకంటే అందరికీ ప్రసాదం ఇచ్చేసి హోమం బొట్టు పెట్టడానికి. ఒక పక్క వంటలు అవుతున్నాయి. అగోండి ఆ దొండకాయలన్నీ కూడా మీకోసమే. దొండకాయ ఫ్రై అవుతుంది. చూపించాను కదా, మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి ఈరోజు అన్నప్రసాదం పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు కిందకి వెళ్ళి అన్నప్రసాదం తినేసేద్దాము. అందరం కలిసి మేము ఏమేమి వెరైటీస్ పెట్టుకున్నాము నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అందరం కలిసి చక్కగా అన్నప్రసాదం కూడా తినేసాము. ఇంక ఈవినింగ్ వచ్చేసరికి అందరం కలిసి సరదాగా హౌసీ ఆడుకున్నాం. నాకు ఎప్పుడు పెట్టిన డబ్బులు పోవడమే తప్ప రావడం ఉండదు అనమాట, అంత లక్కీ. ఈవినింగ్ టీ బ్రేక్, అందరికి కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి. మార్నింగ్ అంతా అలా అయిపోయింది. ఇంక ఈవినింగ్ పూజకి మళ్ళీ అందరం వచ్చాము. పంతులు గారు ఏమో లడ్డు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎందుకంటే లడ్డు వేలం పాట అనేది ఇద్దరు కలిసి పాడారు. లడ్డు ఎంతకు పాడారంటే 5,000 1 రూపాయికి. बोलो गणेश महाराज के, गणपति पप्पा जय, बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश जय. లడ్డు ఎవరింటికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. నైట్ టిఫిన్ సెక్షన్ కూడా అందరం కలిసి పెట్టుకున్నాం. ఇడ్లీ అండ్ వడ. ఈరోజు మా అపార్ట్మెంట్లో వినాయకుడి నిమజ్జనం లాస్ట్ డే మా అందరికీ కూడాను. మొత్తం అంతా ఎలా జరుగుతుందో నేను మీకు చూపిస్తాను. ఈ బ్లాగ్ ఎండ్ వరకు చూడండి. అలాగే నిన్నటి బ్లాగ్ని ఈ రోజు బ్లాగ్ని 2 కలిసి పెడుతున్నాను. పంతులు గారు వచ్చారు. ఫైనల్ పూజ కూడా అయిపోయినట్టుకుంది. జానీ ఈ బాబుగాడికి చూడండి, అల్లరి చేస్తున్నాడని చెప్పి 2 చేతులు ఎలా కట్టేశారో. వినాయకుడి నిమజ్జనానికి మొత్తం అంతా కూడా రెడీ చేసేసారు. ఇదే మా చిన్న లిటిల్ గణేష. బాయ్ బాయ్. ఇక అంతా సందడే సందడి. అందరి డ్యాన్సుల కన్నా మా డ్యాన్స్ చాలా వెరైటీ అనమాట.
విఘ్నేశ్వరుని వ్యాన్ ఎక్కించేశారు. ఇంకంతా హ్యాపీగా జరిగిపోయింది. ప్రతి సంవత్సరం ఇలాగే అందరూ కలిసి హ్యాపీగా జరుపుకోవాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని కోరుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.